శ్రమ నీ జీవితంలో ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? శ్రమ నీ జీవితంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నాడు దేవుడు? ఎందుకు నీ జీవితంలో ఇబ్బందులకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది? ఈరోజు బాధలో ఉన్నావా? ఈరోజు వేదనలో ఉన్నావా? ఈరోజు నీ జీవితం కష్టాల్లో ఉన్నావా? నేను నీతిగానే బ్రతుకుతున్నాను, యథార్థంగానే జీవిస్తున్నాను, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, యేసునే వెంబడిస్తున్నాను, అయినా నాకు శ్రమ అని అనుకుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబంట ఆ యొక్క శ్రమల్లో అన్నీ నష్టపోయిన వేళ, అన్నిటినీ పోగొట్టుకున్న వేళ, అనేక కన్న బిడ్డలను కూడా కోల్పోయిన వేళ దేవుని స్తుతిస్తున్నాడండి. గట్టిగా చెప్పండి కూడా దేవుని వైపడుతున్నాం. హల్లెలూయా. ఎవరికి వస్తుందండి స్తుతి? కష్టాల మధ్యలో ఎవరినైనా దేవుని స్తుతిస్తారండి. ఊరికూరికే దేవుడు అంటారు, ఊరికూరికే దేవుడు అంటారు, ఊరికూరికే మందిరం అంటారు. ఏం చేశాడమ్మా నీ దేవుడు? ఏం ఉపయోగం పొందుకున్నావమ్మ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే? ఏమి లాభం వచ్చింది? కొంతమంది అలా ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ మిమ్మల్ని కూడా అలా ప్రశ్నిస్తున్నారేమో. దేవుని బిడ్డలారా, దేవుని కృప చాలా గొప్పదండి. ఆయన అనుగ్రహం ఎంత గొప్పదండి. ఆ కృప పొందుకున్న వ్యక్తి అయినా, ఆయన కృప పొందుకున్న కుటుంబమే అయినా, ఆయన కృప పొందుకున్న సంఘమే అయినా ఎంతగానో దీవించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉంటుంది. ప్రియ దైవజనమా, అందుకే దేవుని కృప కావాలి మనిషికి. ఏం కృప కావాలి? దేవుని యొక్క కృప కావాలి. ప్రతి కుటుంబానికి దేవుని కృప కావాలి. అవి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఆత్మచేత సంధించబడి, అపోస్తలుడైన పౌలు ఆత్మతో అభిషేకించబడి, మరి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మరి ఈ భూమి మీద సంచరిస్తూ ఆయన అనేక సంఘాలను కట్టడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంఘాలను దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి ఆయన కట్టడం జరిగింది. ఆ సంఘాలను కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఆయన నడిపించినట్లు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ యొక్క అనేక పత్రికలు మరి పౌలు గారి చేత మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. సంఘాలను ఉద్దేశించి మరి సంఘాలను బలోపేతం చేయడానికి, సంఘాలను ఉత్తేజపరచడానికి, సంఘాలను ఉజ్జీవపరచడానికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క ఆత్మీయుని పురికొల్పడానికి, ప్రతి ఒక్క ఆత్మీయుని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన యొక్క లేఖనాలు, ఆయన రాసిన పత్రికలు ఎంతగానో ఉపకరిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి సంఘాన్ని కూడా, కట్టిన సంఘాన్ని విడిచిపెట్టకుండా ప్రతి సంఘాన్ని కూడా ఆయన ఎంతగానో ఆత్మికంగా దేవుని యొక్క మాటలను వారికి అందించి వారిని ఎంతగానో బలపరిచినట్లు మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెరసాల్లో ఉన్నా, ఎక్కడ ఉండినప్పటికీ కూడా సంఘాన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఆ సంఘాన్ని బలపరుస్తూ వచ్చి ఉన్నారు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. ఒకరోజు కొరింథీ సంఘానికి ఆయన మరి లేఖ రాస్తూ ఆ యొక్క కొరింథీ సంఘానికి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్పుతున్నారు. దేవుని బిడ్డలారా, కొరింథీ పట్టణం భయంకరమైన విగ్రహారాధన పూరితమైన పట్టణం. అది భయంకరమైన మరి పూజలు చేసే పట్టణం. అది భయంకరమైన సాతాను సామ్రాజ్యం కలిగిన పట్టణం కొరింథీ పట్టణం. అటువంటి కొరింథీ పట్టణంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని ఆత్మ చేత పౌలుని నింపి పంపి ఆ ప్రాంతానికి పంపి మరి ఆ యొక్క భయంకరమైన విగ్రహారాధన పూరితమైన ఆ యొక్క సాతాను చేతి కింద మరి బందీలైపోయిన ఆ ప్రజలకు విడుదల కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ ప్రాంతంలో ఆ భయంకరమైన సాతాను సామ్రాజ్యం ఉన్న ఆ ప్లేస్లో మరి దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని మరి దైవజనుడు పౌలు గారు అక్కడ ఒక గొప్ప సంఘాన్ని ఏర్పరచడం జరిగింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి ఆ సంఘాన్ని మరి ఎంతగానో ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్య సందేశాలను వారికి అందిస్తూ మరి ఎంతగానో బలపరుస్తూ వస్తూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి ఒక కుటుంబానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఒక వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, ఒక సంఘంలో ఉండినప్పుడు కొన్ని క్రమాలు ఉంటాయి. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవడానికి వీలుండదు. కుటుంబంలో కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి వీలుండదు. ఒక కుటుంబం అన్నాక ఆ కుటుంబానికి ఒక నియమము, ఒక నిబద్ధత, ఒక క్రమము అనేది కుటుంబ యజమానులు ఏర్పరుస్తూ ఉంటారు. అలాగే ఒక సంఘాన్ని ఏర్పరిచిన తర్వాత సంఘ నాయకుడు ఏం చేస్తారంటే ఆ సంఘానికి కొన్ని నియమాలు ఏర్పరుస్తారు. సంఘం ఏ రీతిగా ఎదగాలో, సంఘం ఏ రీతిగా నడవాలో, సంఘం ఎలా నడిస్తే వారు ఎలా మరి ఆత్మికంగా బలపరచబడతారో, ఎలా దేవుని రాజ్యాన్ని చేరుకోగలుగుతారో అనే విషయాలన్నీ మరి దైవజను నిలువబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బోధిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సంఘాన్ని, కొరింథీ సంఘంకి ఆయన లేఖ రాస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన ఇంకొక సంఘాన్ని గూర్చి ఆయన తెలియచేస్తూ ఆ సంఘం ఇలా ఉంది, మరి మీరు కూడా అలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క సంఘాన్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఆ యొక్క పౌలు గారు ఆ లేఖ కొరింథీ సంఘానికి రాస్తున్నారు. ఆ మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతూ మన మధ్యకు వచ్చి ఉన్నారు. చూద్దాము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్ము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటి తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ ఆయన ఏమని చెప్తున్నారంటే, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సంఘాల పరిస్థితి ఎలా ఉందో, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉందో, వారు ఏ రీతిగా వారు దేవునిలో ఎదగగలుగుతున్నారో, వారు దేవునిలో ఎలా సంతోషిస్తున్నారో, వారు దేవుని కోసం ఎలా నిలుస్తున్నారో, వారు దేవుని కోసం ఎలా జీవిస్తున్నారో అనే విషయాలను అన్నీ కూడా కొరింథీ సంఘానికి ఆయన తెలియచేస్తున్నారు. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నారు. ఈ రాత్రి మరి ఆ రోజున కొరింథీ సంఘంతోనే కాదు, ఈ రాత్రి నీతో, నాతో, మనతో కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారండి. ఆ యొక్క మాసిదోనియా సంఘంలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆ యొక్క మాసిదోనియా సంఘం అంట మొట్టమొదటిగా సంఘాలు, మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఎట్లా అంటే దేవుని కృప పొందుకున్నాయంట. మొట్టమొదటిగా గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుచుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని గ్రేస్, ఆ కృప పొందుకున్న ఏ సంఘం అంటే మాసిదోనియా సంఘాలు దేవుని కృప పొందుకున్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప చాలా గొప్పదండి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పదండి. ఆ కృప పొందుకున్న వ్యక్తి అయినా, ఆయన కృప పొందుకున్న కుటుంబమే అయినా, ఆయన కృప పొందుకున్న సంఘమే అయినా ఎంతగానో దీవించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉంటుంది. ప్రియ దైవజనమా, అందుకే దేవుని కృప కావాలి మనిషికి. ఏం కృప కావాలి? దేవుని యొక్క కృప కావాలి. ప్రతి కుటుంబానికి దేవుని కృప కావాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే
దేవుని కృప పొందుకున్న వ్యక్తులు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మనం చూస్తూ వస్తున్నాం కదా. ఒక దావీదే కావచ్చు, ఒక యోసేపే కావచ్చు, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా దేవుని కృప పొందుకొని వారు ఎంతగానో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. కుటుంబాల పరంగా చూసినట్లయితే నోవహు కుటుంబం గూర్చి రాయబడి ఉంటుంది. నోవహు కుటుంబము దేవుని కృప పొందుకున్న కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సంఘానికి వచ్చేసరికల్లా ఇక్కడ మాసిదోనియా సంఘాలు దేవుని కృప పొందుకున్నాయి. మనకు కూడా ఏం కావాలి అండి చెప్పండి? దేవుని కృప కావాలి. వ్యక్తిగతంగా మనం దేవుని కృప పొందుకోవాలి. మన కుటుంబం దేవుని కృపతో నింపబడాలి. మన సంఘాలు దేవుని కృప పొందుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని కృప పొందుకోవాలి. ఆ యొక్క సంఘమును గురించి పరిశుద్ధ పౌలు రాస్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క సంఘములు దేవుని కృప పొందుకున్నాయండి. దేవుని బిడ్డలారా, దేవుని కృప పొందుకున్నారు. దేవుని కృప పొందుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం జరిగింది అని అంటేనంట, ఏంటంటే చెప్పండి, ఎలాగనగా 2వ వచనం, వారు బహు శ్రమ వలన పరీక్షించబడగా. చూడండి, వారు ఎప్పుడైతే కృప పొందుకున్నారో, దేవుని కృప ఎప్పుడైతే వచ్చిందో, వారంట ఏమయ్యారంట? శ్రమలన. ఎలా అంట? బహుశ్రమలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటండి చెప్పండి? బహుశ్రమ వలన వారు పరీక్షించబడ్డారు. శ్రమలు అనేవి క్రైస్తవులకు రాదని కాదండి. శ్రమలు అనేది రక్షణ పొందుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, మాకు ఇక శ్రమ రాదేమో అనుకోవద్దు. మనకు శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలారా, చూడండి, వారంట ఎందుకు వచ్చినాయి శ్రమలంటే పరీక్షింపబడడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, వారట బహు శ్రమ వలన పరీక్షించబడుతున్నారంట. దేవుని బిడ్డలారా, అవును, శ్రమలు, అనేక రకాల శ్రమలు ఆ యొక్క సంఘం ఎదుర్కొంటూ వస్తుంది. భయంకరమైన శ్రమలు, బహుశ్రమలు ఆ సంఘం ఎదుర్కొంటుంది. బహుశ్రమల వలన ఆ సంఘం పరీక్షించబడుతుంది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో అనేక శ్రమలు మరి అంటే మనకు వస్తున్నప్పుడు కొంతమంది అంటారు కదా, నేను భక్తిగానే ఉన్నాను, నేను యథార్థంగానే జీవిస్తున్నాను, నేను మరి క్రమం తప్పకుండా మందిరానికే వెళ్తున్నాను, అయినా కూడా నాకేంటి శ్రమ, నాకేంటి ఇబ్బంది, నాకేంటి కష్టం, నాకే ఎందుకు వచ్చింది శోధన, నాకే ఎందుకు వచ్చింది బాధ అని చాలామంది వాపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మాట ఏంటంటే, దేవుని యొక్క కృప పొందుకున్న తర్వాత మనకు శ్రమలు వస్తాయి. రావని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఆ యొక్క శ్రమలు, ప్రియ దేవుని బిడ్డ, ఆ శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలు దేనికోసం వస్తున్నాయి అంటే నిన్ను పరీక్షించడానికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రావని కాదు. దేవుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే, రక్షించబడితే శ్రమలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు, మరి ఏమీ రాదు అని అనుకోవద్దు. రక్షించబడిన తర్వాత ఇంకెక్కువ వస్తూ ఉంటాయి. అనేక శ్రమలు అత్యధికంగా వస్తూ ఉంటాయి, అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. వీరికి కూడా బహుశ్రమలు వచ్చాయి. సంఘాల్లో బహుశ్రమలు పాలయ్యారు వాళ్ళు. దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. దేవుడు వారిని యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. శ్రమ నీ జీవితంలో ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు? శ్రమ నీ జీవితంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నాడు దేవుడు? ఎందుకు నీ జీవితంలో ఇబ్బందులకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది? ఈరోజు బాధలో ఉన్నావా? ఈరోజు వేదనలో ఉన్నావా? ఈరోజు నీ జీవితం కష్టాల్లో ఉన్నావా? నేను నీతిగానే బ్రతుకుతున్నాను, యథార్థంగానే జీవిస్తున్నాను, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, యేసునే వెంబడిస్తున్నాను, అయినా నాకు శ్రమ అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఎందుకు నీ జీవితంలో శ్రమ అనుమతించాడు దేవుడు అంటే నిన్ను పరీక్షించడానికే, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే, నేను విశ్వాసంలో స్థిరపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన అందుకనే
ఆయన మనల్ని శోధించడు కానీ ఆయన మనల్ని పరిశోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, మన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో స్థిరంగా నాటబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కదిలిపోయే భక్తి కాదు, చలించిపోయే భక్తి కాదు. మరి చిన్న చిన్న సమస్యలు రాగానే మరి కొంతమంది కదిలిపోతుంటారు, మరి కొంతమంది సంఘాన్ని మానేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థించడం మానేస్తూ ఉంటారు, కొంతమంది దేవుని మీద అలుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎవరు అలా చేస్తారంటే నామకార్థ క్రైస్తవులు మాత్రం అలా చేస్తారండి. పైన భక్తి చేస్తారు కదా కొంతమంది. వారి యొక్క విశ్వాసము, వారి భక్తి లోతైన అనుభవంలోకి వెళ్ళదు. అందుకనే ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని, నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలని, నువ్వు కదలని వారిగా, చెదరని వారిగా అటువంటి భక్తి జీవితంలో నువ్వు ఎదగాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు నేను లోతైన అనుభవంలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవాది దేవుడు ఏం చేస్తారంటే నిన్ను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. నీ జీవితంలోనికి శ్రమను ప్రవేశపెట్టి, నీ జీవితంలోనికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రవేశపెట్టి, ఆయనే కొన్ని శ్రమలకు అనుమతి ఇచ్చి ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసం ఎంత స్థాయిలో ఉన్నదనేది ఆయన చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అందుకే కదా యోబు విషయంలో ఆయన అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు అపవాదిని అడిగాడు, అపవాదిని వెటు నుంచి వస్తున్నావు అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అన్నప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క సాతానుతో, అపవాదితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ నీకు యోబు కనిపించాడా? అక్కడ నా భక్తుడు ఉన్నాడు, ఒక నీతిపరుడు ఉన్నాడు, యథార్థవంతుడు ఉన్నాడు, భక్తిపరుడు ఉన్నాడు, ఆయన నీకు కనిపించాడా అంటే ఎందుకు కనిపించలే, నేను కూడా ఆయన చూశాను అని అంటే, అప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు కదా, యోబు చాలా గొప్పవాడయ్యాడు కదా. ఎందుకనంటే అయ్యా నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు, మరి అందుకు నువ్వు ఆయన్ని ఆశీర్వదించావు, ఆయన చేతి పనినంతటి నువ్వు దీవించావు, అందుకనే యోబు నిన్ను పొగుడుతున్నాడు, అందుకనే నిన్ను ప్రార్థిస్తున్నాడు, అందుకనే నిన్ను సేవిస్తున్నాడు, అందుకనే నిన్ను ఆనందిస్తున్నాడు. ఒక్కసారి తీసి చూడు, ఒక్కసారి ఆయనకున్న అన్నిటిని కూడా సమస్తాన్ని తీసి చూడు. అప్పుడు నిన్ను ఆరాధిస్తాడేమో, అప్పుడు నిన్ను స్తుతిస్తాడేమో, అప్పుడు నిన్ను వెంబడిస్తాడేమో, అప్పుడు నిన్ను ఘనపరుస్తాడేమో, అప్పుడు నీ మందిరానికి వస్తాడేమో అని సాతాను అన్నప్పుడు దేవునికి కూడా మరి సాతాను ముందు ఆయన సవాలు విసరాలి కదా. అందుకనే దేవుడు కూడా అన్నాడు, చూసుకో నా భక్తుడు ఎంత గొప్పవాడో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గూర్చిన నిశ్చయత, యోబు భక్తి మీద ఒక నిశ్చయత దేవునికి కలిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గాలి తుఫానులే వచ్చినా, ఎన్ని శోధనలే ఎదురైనా, ఎన్ని ఇబ్బందులే వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా, యోబు విశ్వాసంలో చెలించడని, విశ్వాసములు కదిలిపోడని, విశ్వాసంలో చెదిరిపోడని, సమయమైన అసమయమైన దేవుని స్తుతిస్తాడనే ఒక నమ్మకంతో దేవుడు ఒక ఛాలెంజ్ విసిరాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోబుకు ఒక పరీక్ష ఎదురైంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ పరీక్ష సమయంలో నిజంగా యోబుకు వచ్చిన పరీక్ష ఎటువంటిదంటే, తన యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎంతగా పరీక్షించాడంటే ప్రియ దేవుని బిడ్డలారా. మరి అటువంటి అంటే ఈ రోజుల్లో గనుక అటువంటి శోధన ఎవరికైనా వస్తే ఎవ్వరు తట్టుకోలేరండి. వెంటనే కూడా దేవుణ్ణి నిందించి, దేవుణ్ణి దూషించి, మరి ఆ దేవుణ్ణి మరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యోబు అలా చేయలేదండి. యోబుకున్న విశ్వాసం ఏంటంటే, యోబు ఏం చేశాడండి ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబంట ఆ యొక్క శ్రమల్లో అన్నీ నష్టపోయిన వేళ, అన్నిటినీ పోగొట్టుకున్న వేళ, అనేక కన్న బిడ్డలను కూడా కోల్పోయిన వేళ దేవుని స్తుతిస్తున్నాడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరికి వస్తుందండి స్తుతి?
కష్టాల మధ్యలో ఎవరినైనా దేవుని స్తుతిస్తారండి? కొంతమంది వెంటనే వేస్తారు, అసలు అప్పుడు వరకు చేసిన మేలన్నీ కూడా మర్చిపోతారు, అప్పుడు వరకు పొందుకున్న అద్భుతాలన్నీ మర్చిపోతారు. కానీ కొన్ని కష్టాలు రాగానే వెంటనే దేవుని దూషించేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మందిరానికి రారు, కొంతమంది ప్రార్థన చేయరు, అసలు కనిపించరు, అసలు మందిరంలో కనిపించరు. ఏమంటే ఏం చేశాడండి మా దేవుడు, ఏం చేశాడు మాకు? కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో కూడా అంతే, నువ్వు ఊరికే మందిరానికి వెళ్తున్నావు, ఊరికే ప్రతిసారి పరిచర్య అంటున్నావు, వెళ్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, మనకి ఏమొచ్చింది ఉపయోగం? మన ఇంట్లో నష్టాలే తప్ప లాభాలు ఏమొచ్చాయి? ఒకవేళ భర్తలు అంటుంటారు, ఒక్కోసారి భార్య అంటుంది, ఆ భర్త కనుక ఆత్మీయుడైతే భార్య అంటుంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు భక్తి పరులు కాకపోతే తల్లిదండ్రులు అంటుంటారు, అత్తమామలు అంటుంటారు. ఊరికే దేవుడు అంటారు, ఊరికే మందిరం అంటారు. ఏం చేశాడమ్మా నీ దేవుడు? ఏం ఉపయోగం పొందుకున్నావమ్మా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే? ఏమి లాభం వచ్చింది? కొంతమంది అలా ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ మిమ్మల్ని కూడా అలా ప్రశ్నిస్తున్నారేమో, ఒకవేళ మిమ్మల్ని కూడా అలా అంటున్నారేమో. దేవుని బిడ్డలారా, చూడండి, యోబుని కూడా అన్నారండి, నీతిగా బ్రతికో, యథార్థంగా జీవించాం, ఏమొచ్చింది? దేవుడు అను ఏమైంది అంటుంది కదా, భార్యనే అంటుందా? ఏమంటుంది? ఎంతకాలం అయ్యా దేవుడిని ఎంతకాలం అంటావు? ఈరోజు నీ శరీరం కూడా గుళ్ళిపోయింది, ఇంకా దేవుడు అంటావేంటయ్యా? దూషించి చచ్చిపోరాదు అంటుంది. అటువంటి యోబు భార్యలాంటి భార్యలు ఉంటారు. దేవుని బిడ్డలారా, భర్తలు కూడా అలాగే ఉంటారు కొంతమంది. కానీ యోబు ఏమాత్రం దేవుణ్ణి దూషించలేదండి, దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఎందుకనంటే తన యొక్క విశ్వాసం లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా! తన ఆధ్యాత్మికమైన జీవితం లోతైన అనుభవంలోకి ఉంది. పైన భక్తి చేయట్లేదు ఆయన, నామకార్థ భక్తి చేయట్లేదు ఆయన, ఏదో వచ్చి మొక్కుబడిగా వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళిపోయే భక్తి కాదైంది. చిన్న సమస్య వస్తేనే, చిన్న శోధన వస్తేనే, చిన్న ఆపద వస్తేనే కదిలిపోయే భక్తి కాదైంది. దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసము స్థిరంగా ఉందండి. హల్లెలూయా! అందుకని ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, అనేక శోధనలు తన కుటుంబం మీదకి వస్తున్నప్పుడు, తన బిడ్డల మీదకి వచ్చినప్పుడు, తన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన స్థిరంగా నిలబడగలిగాడండి. హల్లెలూయా! దేవుని పిల్లలారా, అవును, ఈ యొక్క సంఘం కూడా, మాసిదోనియా సంఘం కూడా బహు శ్రమల వలన వారు పరీక్షించబడుతున్నప్పుడు వారంట దేవునిలో సంతోషించరి. గట్టిగా చెప్పండి, వాడు దేవుని మహిమపరచుదాం. ఎంత చక్కటి అనుభవం అండి, ఎంత చక్కటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాస్తున్నాడండి. ప్రియ దైవజనమా, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, నువ్వు అలా ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీకు శ్రమలు కలుగుతున్న వేళ, ఇబ్బందులు ఎదురవుతున్న వేళ, నీకు అనేక రకాల పోరాటాలు నీ జీవితంలో వస్తున్న వేళ నువ్వు దేవునిలో ఆనందించగలుగుతున్నావా? దేవునిలో సంతోషించగలుగుతున్నావా? కొంతమంది భక్తులు చూడండి, పౌలు శీలల్ని చెరసాలలో బంధించి వేశారండి. వారి యొక్క దేహం అంతా రక్తసిక్తం అయిపోయిందండి. దేవుని బిడ్డలారా, వారి యొక్క కాళ్ళు చేతులు కూడా వారు బంధించేశారండి. దేవుని బిడ్డ, దేహం అంతా రక్తసిక్తం అయిపోతున్న వేళ, శక్తి లేని వేళ, వారు అర్ధరాత్రి సమయంలో పాటలు పాడి దేవుణ్ణి ఆనందిస్తున్నారు. హల్లెలూయా! దేవునిలో ఆనందిస్తూ పాటలు పాడుతున్నారు. పాటలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ₹1,00,00,000 వస్తాయి, ఎట్లా ఉంటుంది మన ఇంట్లో? చెప్పండి. మేలు మీద మేలు, మేలు మీద మేలు, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తే అసలు ఎట్లుంటుంది మనకి? చెప్పండి, ఆపగలుగుతారు ఎవరన్నా? అసలు కదిలినా పాటే, మెదిలినా పాటే కదా, వంట వండుతున్న పాటే, బట్టలు ఉతుకుతున్న పాటలే వస్తుంటాయి కదా. కానీ అలా కాదండి, వాళ్ళు ఏంటంటే శ్రమలండి, భయంకరమైన దెబ్బలున్నాయి, దేహం అంతా కూడా గాయాలైపోయినాయి, రక్తసిక్తం అయిపోయింది, శరీరం బలహీనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఏమాత్రం సత్తువ లేదు యొక్క దేహంలో, శక్తిని కోల్పోయి ఉన్నారు. కానీ అర్ధరాత్రి వేళ
దేవునిలో ఆనందిస్తూ వారు దేవునిని ఆరాధిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ దైవజనం, ఈ రాత్రి ప్రభువునితో మాట్లాడుతున్నారు. మన సంఘాలు కూడా, మనం కూడా శ్రమలో మనము సంతోషించే వారంగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలో ఆనందించే వారంగా ఉండాలి. శ్రమలో దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. శ్రమలు వస్తున్న వేళ దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. అందుకని హబక్కూకు అంటారు, ఆయన అంటారు కదా, ఏమంటారు? హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంది, చాలలో పశువులు లేకపోయినా, అంజూరు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఆయన అంటారు, ఏమంటున్నారు? నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నిజమైన భక్తుల యొక్క ఆలోచనది, నిజమైన భక్తి చేసేవారి యొక్క ఆలోచనలవి. దేవుల్లో వారు శ్రమ రోజున, శ్రమ దినాన్న, కష్టాలు వచ్చిన వేళ, ఇబ్బందులు వచ్చిన వేళ వారందరూ కూడా దేవునిలో ఆనందించగలుగుతారు. హల్లెలూయా. దైవజనమా, ఇలా చూస్తున్న దేవుని పిల్లలారా, ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా ప్రతికూలమైపోయి ఉంది కదా. ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అప్పులైపోయినాయి కదా. ఈరోజు నువ్వు ఒకవేళ అన్నీ కోల్పోయి ఉన్నావేమో కదా. దేవుణ్ణి వెంబడించడాన్ని బట్టి నా జీవితం ఇలా అయిపోయిందని అనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, నా కుటుంబ పరిస్థితులన్నీ ఇలా ఎందుకు మారిపోయినాయి అని అనుకుంటున్నావా? నా శరీరంలో రోగం పాలైపోయాను నేను అనుకుని బాధపడుతున్నావా? నా కుటుంబం చెల్లా చెదురైపోయింది అని అనుకుంటున్నావా? ఈరోజున ఎందుకయ్యా నిన్నే నేను ఆరాధిస్తున్నా, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకొని ఒకవేళ బాధపడుతున్నావా? నాన్న, ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటున్నావా? వేదనతో ఉంటున్నావా? నిన్ను బాధించాలని దేవుని ఉద్దేశం కాదు నాన్న. నేను హింసకు గురి చేయాలని దేవుని ఉద్దేశం కాదు నాన్న. ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షించాలని ఈరోజు నా శ్రమని జీవితంలోనికి పంపించాడు. ఆయన నీ యొక్క జీవితంలోకి ఆ శ్రమకు అనుమతి ఇచ్చాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఆ శ్రమలో నువ్వు నిలవాలి. హల్లెలూయా. నువ్వు కదలని వ్యక్తిగా నువ్వు నిలవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క శ్రమలో నువ్వు నిలవాలి. నువ్వు అనుకోవచ్చు, ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు నాకెందుకో వస్తున్నాయి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు నీ జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు అనంటే, ఆయన ఎందుకు నీ యొక్క జీవితంలో శ్రమలను ప్రవేశపెట్టాడు అనంటే నీ జీవితాన్ని ఆశీర్వదించడానికే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామా అండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. ఈ శ్రమల గుండా నన్ను ఎందుకు నడిపిస్తున్నావయ్యా? ఎందుకయ్యా ఈ కష్టాల గుండా నన్ను నడిపిస్తున్నావు? ఎందుకయ్యా ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నన్ను నడిపిస్తున్నావయ్యా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకనంటే చూడు, ఈరోజు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శుద్ధ సువర్ణమంట అగ్ని పరీక్ష వలన అది శ్రేష్టమైందనేది మనకు తెలియబడుతుంది కదా. బంగారాన్ని మీరు తీసుకొని గోల్డ్ షాప్కి మీరు వెళ్ళారనుకోండి, ఆ యొక్క గోల్డ్ను ఆయన ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళి ఆ యొక్క బంగారం తయారు చేసే ఆయన కొలిమి దగ్గర తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆ యొక్క అగ్నిలో దాన్ని వేసినప్పుడు ఆ అగ్నిలో అది కాలిన తర్వాత అది శ్రేష్టమైన బంగారంగా తయారు చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సరే బంగారు షాప్కి వెళ్ళినప్పుడు అడగండి, చూడండి. నేను చూశాను ఒక రోజున ఆ యొక్క బంగారాన్ని ఇలా కాల్చినప్పుడు ఆ యొక్క బంగారం అంతా కూడా, అంటే దానిలో మస్టు మలినం ఏదైనా ఉన్నా అది కూడా అంతా పోయి ఆఖరికి ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది శుద్ధ సువర్ణంగా తయారవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎందుకు దేవుడు ఈ పరీక్షలో నీకు పెడుతున్నాడు అని అంటే, ఈరోజు ఎందుకు నీ జీవితం శోధనల గుండా వెళ్తుందంటే, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, దేవుని నువ్వు ఆరాధిస్తున్నా కూడా, భక్తి చేస్తున్నప్పటికీ కూడా, నీతియుతంగా నువ్వు బ్రతుకుతున్నప్పటికీ కూడా నీ జీవితం ఎందుకని శ్రమల గుండా పయనిస్తుందనంటే
దేవాది దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలని. హల్లెలూయా. యోబు గారు కూడా అదే అంటున్నారు, ఈ శ్రమల తర్వాత నేను ఎలా మారుతానని, సువర్ణం వలె మారుతానని. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, అందుకే దేవాది దేవుడు మనకి శ్రమలు అనేది ప్రవేశింపజేస్తాడు. మనల్ని పరిశోధించడానికే ఆయన పరీక్షలను మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క అగ్నిలో వేస్తున్నప్పుడు ఆ యొక్క బంగారం నన్ను అగ్నిలో వేయొద్దు అని అనదు కదా అండి, అనదు. ఏమంటది? కాముగా అగ్నిలో వేసేస్తారు. అగ్నిలో వేసిన తర్వాత దానికి మరింత మెరుగు వస్తుందండి, గొప్ప షైనింగ్ వస్తూ ఉంటుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా అంతే, మనం కూడా అంతే. ఎప్పుడైతే ఈ శ్రమల్లో అయిపోయిన అనంతరం మనం కూడా గొప్ప మహిమతో నింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఈ శ్రమలు అనేది ఎందుకు అనంటే, ఇక్కడ పేతురు భక్తుడు అని చెప్తున్నారు. ఆయన ఏమంటేనంట, ఈ యొక్క శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమల వలన నీకేం కలుగుతుందండి? మెప్పు కలుగుతుంది. మనుషుల వల్ల మెప్పు కావాలని మనం కోరుకుంటాం కదా. ఎవరైనా సరే ఏం చేస్తుంటాం? మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, వారి మెప్పు కోసం ఏమేమో ప్రయత్నాలు చేస్తుంటాం కదా అండి. నన్ను సేవకులు మెచ్చుకోవాలి, నన్ను ఆఫీసర్లు మెచ్చుకోవాలి, లేదు పలానా వ్యక్తి నన్ను మెచ్చుకోవాలి అని ఏం చేస్తాం? మంచి మంచి పనులు, వాళ్ళ ఎదురుగా మంచి పనులు చేస్తుంటాం. వాళ్ళు ఎప్పుడు మెచ్చుకుంటారా అని. ఇక్కడ మనుషుల మెప్పు కాదండి, దేవుని మెప్పు కోసం మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. నీ జీవితంలో పరీక్షలు వస్తున్నప్పటికీ కూడా, ఈరోజు నీ జీవితంలో పరీక్షలు వస్తున్నాయేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయేమో, ఈరోజు నీ ఆర్థికపరమైన పోరాటాలు ఉన్నాయేమో, అనేక నిందలు కూడా నీ జీవితం వెళుతుందేమో, ఒకవేళ నీ వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి అయిందేమో, ఒకవేళ నీ ఉద్యోగంలో పోరాటాలేమో, అనేక మంది శత్రువులు రోజు రోజుకి లేపబడుతున్నారేమో, అయినా కూడా నువ్వు చలించకుండా నువ్వు దేవుల్లో సంతోషించే వ్యక్తివే అయితే, దేవుల్లో ఆనందించే వ్యక్తివైతే, నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నీకు మెప్పు కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెప్పు కలగబోతుందండి, నీకు ఘనత రాబోతుందండి, నీకు మహిమ కలగబోతుందండి. హల్లెలూయా. అది మనం సంఘంగా మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనము ఆ యొక్క పరీక్షలో మనం నిలిచిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతిలో కుమ్మరివాడు కుండను తయారు చేస్తున్నప్పుడు, ఆ యొక్క కుండను తయారు చేస్తున్నప్పుడు చూసారు ఎప్పుడైనా? ఆ మట్టి ముద్దను తీసుకొని ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే, ఆ గల్లస అంతా కూడా అన్నీ తీసివేసి ఆ యొక్క మట్టి ముద్దను తనకిష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు కదా. చేత్తో ఇలా 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 కొడుతూ ఉన్నప్పుడు కొన్ని కుండలను ఒకలా చేస్తాడు, కొన్ని కుండలను ఒకలా చేస్తారు ఆయనకి ఇష్టమైన రీతిలో. ఆ కుండలు తయారు చేసేటప్పుడు కొన్ని దెబ్బలు తింటూ ఉంటుంది కదా. ఆ మట్టి బాగా తొక్కుతూ ఉంటారు, బాగా కొడుతూ ఉంటారు ఆ జిగురు అనేది రావడానికి. మట్టి, ఎందుకు కుమ్మరివాడా నన్ను ఇలా కొడుతున్నావు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని అడుగుతుందా కుండ? అడగదు కదా. ఒదిగిపోతుందండి చేతిలో. ఒదిగినప్పుడు ఆ మట్టే తర్వాత మురుసుకుంటుంది. ఏంటంటే ఒక మంచి మహిమ కలిగిన పాత్రగా తయారు చేయబడుతుంది కుమ్మవారి చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుండ మురిసిపోతుంది, ఆ మట్టి మురిసిపోతుంది అనమాట. అరే, నేను ఇంత అందంగా ఉన్నానా, ఇంత అందంగా తయారు చేశాడే ఈ కుమ్మరివాడు అని ఆ కుండ చాలా మురిసిపోతూ ఉంటుంది. అలాగే నీ దేవుడు కూడా నిన్ను అంత అందంగా చేయాలనుకుంటున్నాడు, మనల్ని అంత అందంగా మలచాలనుకుంటున్నాడు ఆయన. అందుకే శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు కలుగుతున్నాయా, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవద్దండి. దేవుని విడిచి వెళ్ళిపోవద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. ప్రియ సంఘమా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మాసిదోనియా సంఘము అనేక రకాల శ్రమలు వరకు వచ్చినప్పటికీ కూడా, అనేక రకాల పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు దేవునిలో సంతోషించరి. నువ్వు కూడా అంతే, దేవుళ్ళు సంతోషించే వ్యక్తిగా మారాలి. నువ్వు శ్రమలు వస్తున్నా కూడా దేవుళ్ళు ఆనందించే వ్యక్తిగా నువ్వు మారాలి. కానీ నువ్వు కదిలిపోవద్దు, చెదిరిపోవద్దు, సంఘానికి దూరం అయిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోవద్దు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడ బ్రతుకుతావు నాన్న? దేవునికి దూరం అయిపోతే నువ్వు ఎక్కడ ఉండగలుగుతావు? దేవుని మర్చిపోతే,
దేవుని ప్రార్థించకపోతే నువ్వు ఎలా మనగలుగుతావని నీ యొక్క ఆలోచన. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చెలించిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈ కడవరి దినాల్లో మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని శోధనలకు వచ్చినా మనం నిలిచే వారంగా ఉండాలి. ఆ శోధనలో మనం దేవుని సన్నిధానంలో ఆనందించే వారంగా ఉండాలి, సంతోషించే వారంగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరట ఆ యొక్క మాసిదోనియ సంఘము మూడవదిగా ఏంటంటే వారంట నిరుపేద స్థితిలో వారు ఏం చేశారంట, దాతృత్వము కలిగి బహుగా విస్తరించిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారంట నిరుపేద స్థితిలో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచిగా రాయించారండి. నిరుపేద స్థితిలో కూడా బహుదాతృత్వం కలిగి ఉన్నారంట. అలాగే పరిచర్యకు దైవ సేవకులకు ఎంతగానో సహకరించారంట. దేవుని పరిచర్యకు ఎంతగానో ఇచ్చారంట. ఎప్పుడు బహుశ్రమల్లో వారు వెళ్తున్నప్పుడు, నిరుపేదలుగా వారు మారిపోయినప్పుడు, నిరుపేదలైనప్పుడు వారు బహుదాతృత్వం కలిగి చేశారంట. అదే నీ పరిస్థితి బాగున్నప్పుడు ఏదైనా దేవునికి ఇవ్వాలంటే నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ముందుగా మనం ఏమని చెప్తామంటే మా దగ్గర లేదండి, అసలు ఉంటే నేనేనండి, ఫస్ట్ అసలు నేనే ఆ మందిరం కట్టించేది నేనే, లేకపోతే ఆ పని చేసేదానికి నేనే సహకరిస్తున్నాను. కానీ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని పరిచర్యను, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క సేవకులను వారు ఎంతకు ప్రేమించినట్లుగా కనబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడంటే నిరుపేద స్థితిలోకి వెళ్ళిపోయారు. బహుశ్రమల్లో వారు ఉన్నారు కదా, బహు కష్టాల్లో వారు ఉన్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో వారు నిరుపేదలుగా అయిపోయినా కూడా వారు దాతృత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని కోసం ఇవ్వాలి అని అంటే వారు ముందుకే వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. అందుకని వారు దాతృత్వమును గురించి పౌలు గారు మెన్షన్ చేయకుండా ఉండలేకపోయారు. నిరుపేదలైనా, వారి దగ్గర డబ్బు లేకపోయినా, వారి దగ్గర ఆస్తి లేకపోయినా, వారి దగ్గర అన్నీ కోల్పోయినా దేవుని పరిచర్య కంటే వారు బహుగా ఇచ్చేవారిగా ఉన్నారు. వారు ముందుండేవారిగా ఉన్నారు. ఆ కింది వచనాలకు వచ్చినట్లయితే అప్పుడు రాయబడేదని ఏంటంటే వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ్మును తామే ఇచ్చేసుకున్నారంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? వా, ఎంత చక్కని మాట అండి. వారి సామర్థ్యం కొలది ఇవ్వడం మాత్రమే కాదంట, సామర్థ్యానికి మించి వారు దాతృత్వం చేయడమే కాకుండా ఒక చక్కని మాట ఏంటంటే తమ్మును తామే ఇచ్చేసుకున్నారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించారండి పౌలు గారితో. తమ్మును తామే ఇచ్చేసుకున్నారు ఇక పరిచర్యకి. అంటే దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నారు అని అర్థం. హల్లెలూయా. దేవుని పనికి ఇచ్చిన, మీరు వినండి జాగ్రత్తగా, దేవుని పనికి నువ్వు సహకరిస్తున్నావంటే, దేవుని పనికి నువ్వు గొప్పగా గుప్పిళ్ళు విప్పగలుగుతున్నావంటే, దేవుని పరిచర్యకు నువ్వు ఏ రీతిగా నువ్వు సహకరిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వైరాగ్యము కలిగి నువ్వు చక్కగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన కోసం నువ్వు జీవిస్తూ నువ్వు దాతృత్వాన్ని నువ్వు కనపరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుని పని గొప్పగా జరుగుతుంది. హల్లెలూయా. మాసిదోనియ సంఘం ఆ రీతికి ఇవ్వడాన్ని బట్టి ఆ యొక్క కష్టకాల సమయంలో పౌలు గారు పరిచర్య విస్తృతపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వారు పోషించబడ్డారు, వారి చేత ఆదరించబడ్డారు. అందుకనే పౌలు గారు అక్కడ వారి దాతృత్వం గురించి తెలియచేస్తున్నారు. నువ్వు కూడా దేవునికి ఇచ్చే స్థితిలో ఉండడానికి నువ్వు ముందుకు రావాలి. దేవుని పరిచర్య చేయడానికి మరి దైవ సేవకులు ఏదైనా నిర్ణయించినప్పుడు నువ్వు మౌనంగా కూర్చోవద్దు. కొంతమంది తల వంచేసుకునే బ్రతుకుతారు. వారు ఎంతకాలం చూసినా అలాగే ఉంటారు వారి స్థితి. కానీ నువ్వు ఆర్థికంగా నీ స్థితిగతులు మారాలంటే, నీ పరిస్థితులు చక్కపరచాలంటే నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నాకు లేదు అని అనుకోవద్దు, నీకు కలిగిందే ఇమ్మంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగిన దాన్ని నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటే నీకేది ఆయన తక్కువ చేసే వ్యక్తిగా ఉండడు దేవుడు. హల్లెలూయా. ఆయన నీకు ఏ కొదువ రానిడు, ఏ కొరత నీకు రానివ్వడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంఘం, మాసిదోనియ సంఘం దేవునికి ఇచ్చే విషయంలో ముందుగానే ఉన్నారండి వాళ్ళు. హల్లెలూయా. మా దగ్గర లేదయ్యా, చూడండి
సేవకుడు ఏదైనా పరిచర్య చేయాలి అన్నప్పుడు, ఏదైనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు సంఘం ముందుకు రాకపోతే సేవకుడు కూడా ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోతారు. ముందుకు అడుగు వేయాలని ఆలోచన ఉన్నా వారు వెనకంజ వేసేస్తుంటారు. ఎందుకనంటే వారిలో ఉన్న మనసు, అది ఒక నిరాశ మనసు, వారికి కూడా నిరాశను ముట్టిస్తూ ఉంటుంది. కానీ అలా మరి ఆ యొక్క మాసిదోనియ సంఘం అలా లేదు. అయ్యా, మేము నిరుపేదలమే అయినా మేము నైనా పరిచర్య కోసం ఇస్తాం, మేము సహకరిస్తాం, మీరు పరిచర్య చేయండి. హల్లెలూయా. ఆ రీతిగా మన సంఘాలు కూడా ఉండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి గూర్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు లిఖించాడు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పేరట గిన్నెను చల్లీలు ఇచ్చినా మీరు పరలోకంలో ప్రతిఫలం పొందుకుంటారన్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుని కోసం ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుని కోసం మనం ఖర్చు చేయడం నేర్చుకోవాలి, మనకు కలిగిన దానిలో ఇవ్వాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంట సామర్థ్యానికి మించే ఇచ్చారు. హల్లెలూయా. ఒకసారి లేని పరిస్థితుల్లో, అంటే నీకంటూ ఇంకా లేని పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. ఆ పేద విధవరాలు అంతే కదా, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయండి. ఆ 2 కాసులు ఉన్నప్పుడు ఆమె తనకున్న జీవనం అంతా యేసయ్యకి ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు అడుగుతాడు, అడిగినప్పుడు నువ్వు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకు మాత్రమే కాదు, చూడండి 5వ వచనంలో, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొని. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. నాకు ఈ మాట చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే దేవుని కోసం అప్పగించుకునేవారు తక్కువ మంది అండి. దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం తమ్మును తాము అప్పగించుకునేవారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. కానీ సంఘం అంట దేవుని యొక్క చిత్తము వలన వారికి వారే ఎవరికి అప్పగించుకున్నారంట? దేవునికి అప్పగించుకున్నారంట. మొదటిగా అక్కడ రాశారు, సేవకులమైన మాకు అప్పగించుకున్నారు. తర్వాత తమ్మును తాము వారు దేవునికి అప్పగించుకున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపరచుదామా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం అండి. ప్రతి విషయానికి అంటే అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటంటే తమ సొంత ఆలోచన లేవు, తమ సొంత నడవడిక లేదు, సొంత యొక్క విధానంలో వారు నడవడం కాదు. ప్రతి ఒక్క విషయాన్ని దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడి ఆలోచన తీసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చేవారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని పని కోసం వారు అప్పగించుకున్నారండి. హల్లెలూయా. మేము ఈ పని చేస్తాం దేవుని కోసం, ఈ యొక్క పని మేమే చేస్తామని వారు దేవుని కోసం అప్పగించుకున్నారు. అంటే అర్థం ఏంటంటే లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, లోకంలో ఉన్న వాటిని విడిచి, లోక బాంధవ్యాలను విడిచి వారు దేవునికి అప్పగించేసుకున్నారు. హల్లెలూయా. మొదటిగా సేవకులకు అప్పగించుకున్నారు, తర్వాత రెండవదిగా దేవునికి అప్పగించుకున్న వ్యక్తులుగా మాసిదోనియ సంఘం ఉన్నారు. హల్లెలూయా. అవునండి, దేవునికి అప్పగించుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఉద్యోగానికి అప్పగించుకునేవారు ఉన్నారు వారి జీవితాల్ని, కొంతమంది వారి వ్యాపారాలకు అప్పగించుకునేవారు ఉన్నారు వారి జీవితాల్ని, కొంతమంది పాపానికి అప్పగించుకునేవారు ఉన్నారు కొంతమంది వ్యక్తులు, కొంతమంది లోకానికి వారు అప్పగించుకున్న వారు ఉన్నారు, కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది మాత్రమే దేవునికి అప్పగించుకునేవారుగా ఉన్నారు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఈ కడవరి దినాల్లో మనము ఎవరికి అప్పగించుకోగలుగుతున్నాం? మనం ఎవరికి అప్పగించుకుంటున్నావు? ఈ రాత్రి మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఈ రాత్రి నువ్వు ఎవరికి అప్పగించుకున్నావు? నువ్వు ఎవరికి అప్పగించుకుని బ్రతుకుతున్నావు? ఈ కడవరి దినాల్లో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నాన్న, మాసిదోనియ సంఘం అయితే లోకానికి అప్పగించుకోలేదు, పాపానికి అప్పగించుకోలేదు, లోక ఇచ్చలకు వారు అప్పగించుకోలేదు, ధనానికి అప్పగించుకోలేదు, వారికున్న వ్యాపారాలకి వారు అప్పగించుకోలేదు, వారికున్న ప్రతి ఒక్క దానికోసం వారు అప్పగించుకోలేదు. వారు దేవునికి తమను తాము అప్పగించుకున్నారు. హల్లెలూయా. వారు సేవకులకి వారు అప్పగించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎవరికి అప్పగించుకున్నావు? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు? నీ బ్రతుకుని ఎవరికి అప్పగించావు? నీ కుటుంబాన్ని ఎవరికి అప్పగించావు? ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. నీవు కూడా నువ్వు సేవకులకు అప్పగించుకుంటున్నావా? నీవు దేవునికి అప్పగించుకోగలుగుతున్నావా? మాసిదోనియ సంఘంలాగా నువ్వు కూడా ఉండాలనుకుంటున్నావా? నాకెందుకయ్యా ఈ లోకం,
నాకెందుకయ్యా ఈ పాపం, నాకెందుకయ్యా ఈ లోకంలో ఉన్న వాటి వైపు నా జీవితం, నాకు నువ్వుంటే చాలు, నా బ్రతుకులు నువ్వుంటే చాలయ్యా. నాకు జీవితాన్ని ఇచ్చిన వాడివి, నాకు బ్రతుకునిచ్చిన వాడివి, చనిపోవలసిన నన్ను బ్రతికించిన వ్యక్తివి. పాపంలో అంధకారంలో బ్రతుకుతున్నా నా జీవితాన్ని ప్రేమించి నాకు రావాల్సిన దోష శిక్ష, పాప శిక్ష కలువరి సెలువులో నువ్వు భరించావు కదయ్యా. ఆ శిక్ష నేను భరించాలి, కానీ నా కోసం నువ్వు భరించావు కదా, నా కోసం నువ్వు మరణించావు కదా, నా కోసం తిరిగి లేచిన దేవుడు కదా, నాకు జీవితాన్ని ఇచ్చావు. ఈరోజు నా బ్రతుకు ఒక విలువ ఉందంటే అది నీ వల్లనే కదయ్యా. ఈరోజు నేను జీవిస్తున్నానంటే అది నీ వల్లనే కదయ్యా. నాకు ఇంకెందుకయ్యా లోకం. అందుకని భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకేం కావాలి, ఇంకా నువ్వు తప్ప నాకేది కావాలి యేసయ్యా. అవునండి, ఈ అనుభవంలోనికి సంఘం రావాలండి, ఈ అనుభవంలోకి మనం రావాలండి. ఈ లోకము, ఈ లోక నటన గతించిపోయే కాలం ఆసన్నమైంది. ఈ లోకంలో ఉన్నవేవి మనతో రావండి. నువ్వు దేనికి నువ్వు అప్పగించుకున్నా, లోకానికి పాపానికి నువ్వు అప్పగించుకున్నా, నీకున్న ధనానికి నువ్వు అప్పగించుకున్నా, నీకున్న ఉద్యోగానికి నువ్వు అప్పగించుకున్నా, నీ వ్యాపారాలకు నువ్వు అప్పగించుకున్నా, ఏవి నీతో రావో. ఆ సంగతిని గ్రహించు. అప్పగించుకోవటం అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో ప్రాముఖ్యమైన స్థానం వాటికి ఇవ్వటం. దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యమైన స్థానం లోకంలో ఉన్న వాటికి ఇవ్వటం. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, వాటికి కాదు నాన్న నిన్ను నువ్వు అప్పగించుకునేది, నాకు నువ్వు అప్పగించుకో నిన్ను నువ్వు అంటున్నాడు ప్రభు. నాకు నువ్వు సమర్పించుకో నీ జీవితాన్ని ప్రభు అంటున్నారు. నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వని అడుగుతున్నాడు ప్రభు. సంఘమా, ఆ రోజున కొరింథీ సంఘానికి పౌలు, కొరింథీ సంఘమా, ఎంతకాలం లోకంలో బ్రతుకుతారో, ఎంతకాలం పాపంలో జీవిస్తారో, ఎంతకాలం చీకటిలో జీవిస్తారో, ఎంతకాలం వేటి కోసమో ప్రాకులాడతారో, ఏమేమో సంపాదించుకోవడానికి దేవుని విడిచిపెట్టి ఎందుకు తిరుగుతున్నారు? ఏమి సంపాదించుకున్నవి మీతో ఉండవు, ఏమి సంపాదించుకున్న ఏవి మీతో రావు. అందుకనే మాసిదోనియ సంఘం అయితే వారు నిరుపేదలే అయి ఉండొచ్చు, వారి దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వారి ఆత్మీయత నాకు నచ్చింది, వారిలో తెగింపు నాకు నచ్చింది, వారు ఆనందించే విధానం నాకు నచ్చింది. వారు దేవుని కృప పొందుకొని వారు ఎన్నో శ్రమలు, బహుశ్రమలు వారికి విస్తరిస్తున్నప్పటికీ కూడా, అనేక శ్రమల చేత వారు పరీక్షించబడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా దేవుని దూషించిన అనుభవాలు నాకు కనపడలేదు. వారు ఏంటి మాకు ఇలా చేశాడు దేవుడు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మా కుటుంబానికి ఈ శోధన రావాలా, నాకే ఈ అనారోగ్యం రావాలా, నాకే ఈ అప్పులు రావాలా, ఎందుకయ్యా ఈ జీవితం ఇలా చేస్తున్నామని దేవుని ప్రశ్నించినట్లు నాకు ఎక్కడ కనబడలేదు. వారు శ్రమలో, కష్టాల్లో, పరీక్షలో నిలిచారు. వారి యొక్క విశ్వాసం చాలా బాగుంది. వారి విశ్వాసం నన్ను సంతోషపరిచింది. వారు శ్రమలు కలుగుతున్న వేళ కూడా దేవుల్లో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దేవా, ఈ శ్రమ వచ్చినా కూడా అయ్యా, ఈ శ్రమ వెనుక మాకు ఆశీర్వాదాన్ని ఇస్తావు, మాకు దీవెనని ఇస్తావు, మాకు సంతోషాన్ని ఇస్తావు. మేము నీ శక్తిని నమ్ముతున్నాము, నీ బలాన్ని నమ్ముతున్నాము, నీ మహిమను నమ్ముతున్నాము, నీ గొప్పతనాన్ని నమ్ముతున్నాం. అయ్యా, ఈ శ్రమలో మమ్మల్ని ఉంచవయ్యా, ఈ బాధలో మమ్మల్ని ఉంచవయ్యా, ఈ నిందల్లో మమ్మల్ని ఉంచవయ్యా, ఈ కష్టాల్లో మమ్మల్ని ఉంచవయ్యా. అది మాకు తెలుసు. ఈ శ్రమలు కొంచెము కాలమే అని, ఈ బాధలు కొంచెము కాలమే అని, ఈ నిందలు కొంచెము కాలమే అని, ఈ అప్పులు కొంచెము కాలమే అని, ఈ అనారోగ్యాలు కొంచెము కాలమే అని ప్రభువా మేము ఎరిగి ఉన్నామయ్యా. అందుకని వాటిని చూడట్లేదయ్యా, నిన్ను చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు ఇంత మనం పాడాం కదా, యేసయ్య గారు రాశారు, నువ్వు ఇచ్చే కృప ఎదుట, ఆయన యొక్క మహిమ ఎదుటంట ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కానే కాదు. హల్లెలూయా,
హల్లెలూయా. అవునండి, ఆయన వారి అదే ఆనందం అండి. వారికి ఆనందం ఏంటంటే, అయ్యా నువ్వు మాకు మెప్పుని ఇస్తావు, ఘనతని ఇస్తావు, మహిమని ఇస్తావు ప్రభువా. అయ్యా ఆ మహిమ ముందు, ఆ ఘనత ముందు, ఆ కీర్తి ముందు ప్రభువా ఇవి శ్రమలు ఎన్న తగినవి కాదయ్యా. అందుకనే నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం, నిన్ను బట్టి ఆనందిస్తున్నాం, నిన్ను బట్టి మేము నిన్ను మహిమపరుస్తున్నామని ఆ సంఘం అంట దేవునిలో సంతోషిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాన్ని ఉద్దేశించి మరి ఈ సంఘాన్నితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నింపుదల వలన పౌలు గారు మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. సంఘమా మీరు కూడా నేర్చుకోండి. వారిని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన రాస్తున్నాడు అక్కడ, అలా ఇంతగా వారు చేయుదురని మేము అనుకోనలేదు. అంటే వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం, వారి దేవుని పైన ఉన్న నమ్మకం, వారు చేసే త్యాగం, వారి దాతృత్వం, వారు అప్పగించుకున్న స్థితి, దేవునికి సేవకులకి వారు అప్పగించుకున్న స్థితి వారిని కదిలించిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఇంతగా అనుకోలేదు. ఈ రోజున మిమ్మల్ని మీరు సేవకులకు అప్పగించుకోగలుగుతున్నారా? సేవకులు ఏదైనా మీకు పని అప్పగిస్తే మీరు నమ్మకంగా చేయగలుగుతున్నారా? మీ సేవకుడు ఒకరికి మీ మీద ఒక బాధ్యతను పెడితే నమ్మకంగా చేయగలుగుతున్నారా? అది అంకిత భావంతో మీరు చేయగలుగుతున్నారా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారండి. నువ్వు కూడా సేవకులకు అప్పగించుకునే వ్యక్తిగా, దైవజనులకు అప్పగించుకునే వ్యక్తిగా, నీ దేవునికి నువ్వు అప్పగించుకునే వ్యక్తిగా ఈ కడవరి దినాల్లో ఉండాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ రోజున కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మన సంఘంతో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మీ హృదయాలను ఎవరికి అప్పగిస్తున్నారండి? మీ హృదయంలో ఎవరికి స్థానం ఉందండి? దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి? పాపాన్ని ప్రేమిస్తున్నారా? లోకాన్ని ప్రేమిస్తున్నారా? ఈ లోకంలో ఉన్నవారిని ప్రేమిస్తున్నారా? అది నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు. వారికి నిన్ను అప్పగించుకుంటున్నావేమో కదా. నీ దేవునికి అప్పగించుకోవాల్సిన నీవు వారికి అప్పగించుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా అప్పగించుకొని నీ జీవితం పాడైపోయిందేమో, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందేమో, నీ పరిస్థితులు ఈరోజు పాడైపోయిన స్థితిలో ఉన్నాయేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నారు. అన్నిటిని విడిచిపెట్టినానా, అందరినీ వదిలేసుకున్నానా? నీ హృదయంలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానమే. నీవు దేవునికి అప్పగించుకో. లోకానికి అప్పగించుకున్న వారి జీవితాలు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, పాడైపోయినాయి, వారి బ్రతుకులు అస్తవ్యస్తంగా మారిపోయినాయి. అలా నీ జీవితం అవ్వకూడదు, అలా మన కుటుంబాలు అవ్వకూడదు, అలా మన సంఘాలు అవ్వకూడదు. అందుకని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి మనల్ని మనం కూడా దేవునికి అప్పగించుకునే వారంగా ఉందాం. మాసిదోనియ సంఘం వలె మనం కూడా మన జీవితాల్ని, మన హృదయాల్ని మనము దేవునికి అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి అప్పగించుకొని ఎవరమైతే దేవునికి అప్పగించుకోగలుగుతామో వారే దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అప్పగించుకోని స్థితిలో మనం ఉంటే నీ జీవితం విడిచిపెట్టబడుతుంది. నువ్వు ఒకవేళ దేవునికి నీ జీవితాన్ని అంకితం చేసుకోకుండా, దేవునికి అప్పగించుకోకుండా ఇంకా లోకంలో ఉంటే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నారు. నీ బ్రతుకు అస్తవ్యస్తమైపోద్ది. నిన్ను నువ్వు దేనికి అప్పగించుకున్నా నీ జీవితం పీల్చి పిప్పి చేసి పాడు చేసి నీ జీవితం పతనా స్థితికి వెళ్ళిపోద్ది. నీ కుటుంబం పతనా స్థితికి వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా పాపం, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తుందో తెలుసా? మనలో ఉన్న శక్తినంతా పీల్చుకొని ఆఖరికి మనల్ని పీల్చి పిప్పి చేసి ఆఖరికి విడిచిపెడుతుంది. ఎటువంటి ఏదీ లేకుండా నిస్సహాయంగా సాతానుడు కూడా, ఒకవేళ సాతానుడికి నిన్ను అప్పగించుకున్నావా, ఆ అపవాది కూడా అంతే. ఏం చేస్తాడంటే నిన్ను సర్వనాశనం చేసి వదిలేస్తాడు. అప్పుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఎవరు ఉండరు, నిన్ను మంచి మార్గంలో నడపడానికి కూడా ఎవరు ఉండరు. ప్రియ దేవుని బిడ్డ, అవకాశం ఉండగానే, దేవుని కృప నీకు ఉండగానే, దేవునికి ఇచ్చిన సమయం ఉండగానే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించేసుకో. దేవుని వదిలేయొద్దు. దేవుని కంటే ఏది మిక్కటంగా ప్రేమించొద్దు. లోకంలో ఉన్నవన్నీ గతించిపోబోతున్నాయండి. దేవుని రాకడ ఆసన్నం అవుతుంది నాన్న. ఆయన రాబోతున్నాడు. ఎవరైతే దేవునికి అంకితం చేసుకుంటామో, ఎవరైతే మనల్ని మనం ఆయనకు అప్పగించుకోగలుగుతామో వారిని దేవాది దేవుడు ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నాడు.
ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచుతాడు. అందుకే ఈ రాత్రి నీ యొక్క డెసిషన్ ఏంటి? నీ యొక్క ఆలోచన ఏంటి? ఈ రాత్రి ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. దేవుని కృప పొందుకున్నావా? దేవుని కృపతో నింపబడ్డావా? నీ కుటుంబం ఈరోజు శ్రమల్లో దేవుని కోసం ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? శ్రమల్లో కదిలిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? శ్రమలు కలిగిన వేళ దేవుని దూషించే వ్యక్తిగా ఉన్నావా? శ్రమలు కలుగుతున్న వేళ ఒకవేళ దేవుని మర్చిపోయిన వ్యక్తిగానే ఉన్నావా? ఈ రాత్రి దేవుని నిన్ను అడుగుతున్నారా? శ్రమలు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కొరకే కానీ, ఆ యొక్క పరీక్షలు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడం కోసమే కానీ, నీకు మెప్పును ఘనతను మహిమను తీసుకురావడానికే కానీ నిన్ను నష్టపరచాలని కాదు, నిన్ను ఏదో దిగువ స్థాయికి తీసుకుని వెళ్ళాలని కాదు దేవునికి ఆలోచన. ఆ శ్రమల అనంతరం నీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకుని వెళ్ళాలని, ఉన్నతంగా ఆశీర్వదించాలని. అందుకని ఆ శ్రమల అనంతరం యోబు జీవితం రెండంతల మేలు పొందుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువర్ణంగా మారింది తన జీవితం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నేను నీ జీవితాన్ని కూడా అంటున్నాడు, నువ్వు కూడా అలా మారాలి, మన జీవితాలు కూడా అలా మారాలి, సువర్ణమయంగా మార్చాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకే ఈరోజు నీ జీవితంలో శ్రమ వస్తుంది, అందుకే నీ జీవితంలో బాధలు ఎదురవుతున్నాయి. నువ్వు యథార్థంగా ఉన్నా, నీతియుక్తంగా ఉన్నా, భక్తిగా ఉన్నా, ఆత్మీయుడుగా ఉన్నా, ఈరోజు నీకు శ్రమ ఎందుకంటే, కష్టం ఎందుకంటే, బాధ ఎందుకంటే, కన్నీటి పరిస్థితులు ఎందుకంటే, ఆ రోగాలు ఎందుకంటే, నేను నష్టపరచాలని కాదు నాన్న, నేను శుద్ధ సువర్ణంగా చేయాలనే దేవుని ఉద్దేశమైనది. ఆయన మహిమనికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. శ్రమలైన అనంతరం ఒక సువర్ణ వలె నువ్వు మారాలని, శుద్ధ సువర్ణ వలె నువ్వు మారాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఒక మంచి విశ్వాసిగా, మంచి ఆత్మీయుడుగా, కడవరి దినాలలో వచ్చే ఈ ప్రతి శోధనలో కూడా నువ్వు నిలిచే వ్యక్తిగా నువ్వు నిలబడాలన్నదే, ఆయన నిన్ను నిలబెట్టాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కథలను వారిగా స్థిరులుగా మనం బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ చివరి దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ యొక్క దుర్దినాలలో, మరి యొక్క భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీ విశ్వాసాన్ని సన్నగిలింప చేయాలని, నీ విశ్వాసంలోంచి నిన్ను లాగేయాలని, నిన్ను పతన స్థితికి తీసుకొని వెళ్ళాలని అనేక రీతిగా సాతానుడు విజృంభించి తిరుగుతున్న దినాలండి. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగుతున్న దినాలు కనుక వాడి చేతికి నువ్వు ఎక్కడ చిక్కుపోతావోనని, వాడి చేతులను నువ్వు ఎక్కడ బందీవైపోతావోనని, వాడి కాడి కిందకి ఎలా వెళ్ళిపోతావేమోనని దేవుడు నీ విశ్వాసాన్ని స్థిరపరచాలని, నిన్ను ఆత్మీకంగా పటిష్టపరచాలని ఆయన నీ జీవితంలోనికి ఆ శ్రమను ప్రవేశపెడుతున్నారు, ఆ ఇబ్బందిని ప్రవేశపెడుతున్నారు, ఆ శ్రమను, ఆ శోధనలు ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే శుద్ధ సువర్ణంగా నువ్వు తిరిగి లేవాలి. కష్టాలైనా, నష్టాలైనా, శోధనలైనా దేవుని కోసం నిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని, నిన్ను అలా స్థిరంగా చూడాలని, మనం అలా స్థిరంగా ఉండడం చూడాలని, అందుకే దేవుడు అవన్నీ ప్రవేశపెడుతున్నారు. అవన్నీ గ్రహించి మాసిదోనియ సంఘం ఆ శ్రమల్లో సంతోషించింది. నువ్వు కూడా అలా సంతోషించాలి, మనం కూడా అలా సంతోషించాలి. శ్రమలు వస్తున్నాయని కృంగిపోతున్నావేమో, కష్టాలు ఉన్నాయని కృంగిపోతున్నావేమో, నష్టాలు వస్తున్నాయని కృంగిపోతున్నావేమో, ఒకవేళ ఏంటయ్యా నాకు ఈ శోధన అనుకుని బాధపడుతున్నావేమో. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈ శ్రమ, ఈ కష్టాలు, ఈ యొక్క నిందలు, అవమానాలు ఎందుకో తెలుసా? నీకు మహిమ తీసుకురావాలని, నీకు మెప్పు తీసుకురావాలని, నీకు ఘనత తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ నీకు మహిమకరంగా మారాలని దేవుడు యొక్క నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మాసిదోనియ సంఘాన్ని పరీక్షించినప్పుడు ఆ సంఘం నిలిచిందండి, సంతోషించిందండి. ఈ శ్రమల్లో నువ్వు కూడా అలాగ సంతోషించాలని ఈ రాత్రి మనకు నేర్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కదిలిపోయే భక్తి చేయొద్దు, నామకార్థ క్రైస్తవురాలుగా బ్రతకొద్దు. నీ విశ్వాసం లోతుగా నడవాలి, నీ ఆత్మీయత లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఎంతకాలం ఊగిసలాడుతావు అంటున్నాడు ప్రభు, ఎంతకాలం కదిలిపోతావు అంటున్నాడు ప్రభు. నువ్వు కదిలిపోవద్దు, స్థిరంగా నిలబడు, శ్రమలో ఆనందించే వ్యక్తిగా అటువంటి భక్తి జీవితంలో నువ్వు ఎదగాలి అని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, మరి అటువంటి కృపలోనికి నువ్వు నడవగలుగుతావా? శ్రమ అయినా, నింద అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమే అయినా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదయ్యని పౌలు గారు చెప్పినట్లుగా
మనం కూడా అటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దాతృత్వం కలిగి దేవుని ప్రేమిస్తూ, దేవుని పరిచర్యను ప్రేమిస్తూ, దేవుని సేవకులను సహకరించే వ్యక్తులంగా, దేవుని పని చేసే వ్యక్తులంగా, దేవుని సేవను ప్రోత్సాహపరిచే వ్యక్తులంగా మనకున్న దాన్ని ఇచ్చి, మన సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా ఇచ్చి దేవుని సేవను ప్రోత్సాహపరిచే వారంగా మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. అంత మాత్రమే కాదు, సేవకులకి అలాగే దేవునికి మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడారు. సంగమా, మరి ఈ రాత్రి దేవుడు మాట్లాడిన విధంగా, అయ్యా నేను కూడా అలాగే ఉంటానయ్యా, ఇప్పుడు వరకు నేను అలా లేను, కానీ ఇప్పుడు నాతో మాట్లాడావు కదయ్యా, నాతోనే సూటిగా మాట్లాడావు. ఆ రోజున కొరింథీ సంఘంతోనే కాదు, ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా. అయ్యా నాయనా, ఇదిగో తండ్రి, నువ్వు చెప్పిన మాటకు నేను లోబడుతున్నాను, నువ్వు చెప్పినట్లు విధంగా నేను నడుస్తానయ్యని అందరం కూడా ఒక తీర్మానంలోకి వద్దామా, మోకరించుదామా, ప్రార్థన చేసుకుందామా? మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో ప్రభా, అయ్యా అందరితో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఇక్కడ వరి దినాల్లో మేము ఎలా బ్రతకాలో ఒక సంఘాన్ని మాదిరికరంగా మా ముందు ఉంచి, అయ్యా సంఘంలో ఉన్న క్వాలిటీస్ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆ సంఘాన్ని, మాసిదోనియా సంఘం ఏ రీతిగా నీ కోసం నిలబడిందో, ఏ రీతిగా విశ్వాసంలో స్థిరంగా ఉందో, ఏ రీతిగా నీ కృపను పొందుకుందో, ఏ రీతిగా దాతృత్వం కలిగి ఉందో, ఏ రీతిగా తమను తాము నీకు అప్పగించుకున్నారో, అవన్నీ వారి యొక్క విషయాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా ఇప్పటి వరకు మాలో అటువంటి లక్షణాలు లేవేమో, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడినావు దేవా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించావు దేవా. మాతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరమునైనా అయ్యా నువ్వు చెప్పిన విధంగా నడుచుకుంటామని, అయ్యా నాయన మాసిదోనియా సంఘం వలె అయ్యా నీకోసం మేము బ్రతుకుతామని, నీకోసం మేము జీవిస్తామని అయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ రాత్రి నీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నావు. అయ్యా నీకంటే ఏది మాకు ఎక్కువ కాదయ్యా, నువ్వే మాకు శ్రేష్టమైన దేవుడివి అయ్యా. మా హృదయాలు నీకు అప్పగించుకుంటున్నావు, మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నావు, మా కుటుంబాలు మీకు అప్పగించుకుంటున్నావు, మా సంఘాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. యేసయ్యా నీ చిత్తము మాత్రమే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత విషయాల్లో, అయ్యా ఇదిగో తండ్రి మా సంఘాల్లో నీ చిత్తం మాత్రమే జరుగునుగాక, మీ ప్రణాళికలు మరి మాత్రమే జరుగునుగాక. అయ్యా ఎంతమంది అయితే ఈ రోజున లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, అన్నిటినీ వదిలేసుకొని నీకు అయ్యా వారిని వారు అప్పగించుకున్నారో, అయ్యా వారి యొక్క జీవితంలోనికి నువ్వు వెళ్ళుదువుగాక, నీ కృప వారికి తోడుగా ఉండనుగాక, నీ ఆశీర్వాదం వారికి తోడుగా ఉండనుగాక, నీ దీవెన వారికి తోడుగా ఉండనుగాక, నీ కృప వారిలో విస్తరించునుగాక, నీ సమాధానం వారికి వచ్చునుగాక, నీ శాంతి వారికి వచ్చునుగాక. అయ్యా నాయన శ్రమలో నీ కోసం నిలిచిన వారై ప్రభా నువ్విచ్చే మెప్పును, ఘనతను, మహిమను ప్రతి ఒక్కరూ పొందుకొందరుగాక. నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నాయన నీ రాజ్యములో మేమందరము కూడా చేరి నువ్విచ్చే మెప్పును, ఘనతను, మహిమను మేము పొందుకుంటామని నమ్ముతూ విశ్వాసముతో ఉండి ఉన్నాం ప్రభా. ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఈ తీర్మానంలో స్థిరపరిచి మహిమ పొందుకొనమని నజరేయుడని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్.